వాళ్ళు ఇప్పుడు తిరుపతి వదిలి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా రాబోతున్నారు, వస్తున్నారు. నీ టీడీఆర్ బాండ్ల భాగవతం బయటకు వచ్చింది, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఏమి రాయిస్తావో రాయి, నా మీద వ్యక్తిగతంగా రాయిస్తావంటే రాయిసుకో, ఏమి రాయించినా నిన్నైతే వదిలిపెట్టాం. మేము చెప్పేసి వెళ్ళాం కదా ఆ రోజే, 10 రోజులు ఎంజాయ్ చేయండి అని. రోజు మా మీద స్టార్ట్ చేస్తారు. బహుశా ఈరోజు మేము అడుగుతున్నాం, ఈరోజు పోస్ట్ వేసుండాలి వాళ్ళు నిజాయితీ పరులు అంటే, ఈరోజు వేస్తున్నారు పోస్ట్. టీడీఆర్ బాండ్లో 414 కోట్లు అవినీతి బయటికి తీసిన విజిలెన్స్ అని చెప్పి ఒక పోస్ట్ వేస్తుంటే ఆ పోస్ట్కి విలువ ఉండేది. మరి వేయలేదే పోస్ట్ ఈరోజు తెలత్తా. అక్కడేదో జింకలు చనిపోయినాయని, పులులు వస్తున్నాయని, పర్యావరణ పరిరక్షణ కోసం భక్తులు ఇబ్బంది పడుతున్నారని, 2 మెడికల్ డాక్టర్లు అక్కడ ట్రాఫిక్కి కింద పడిపోయి యాక్సిడెంట్ అయిందని చెప్పి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, కమిషనర్ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని తీసుకొని వచ్చి మాకు అంట కడతారు. మేము కూడా ఈ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం మున్సిపల్ కమిషనర్ వాళ్ళకు. ఆల్రెడీ జేబీ శ్రీనివాస్ అన్న కూడా చెప్పారు, వాళ్ళకి న్యాయం చేయమని మేము కూడా అడుగుతున్నాం. తిరుపతిలో ఏ చిన్న తోపుడు బండిని కూడా ఇబ్బంది పెట్టద్దండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు. మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం, అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ట్రాఫిక్ ఇష్యూ ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపించి అంతే తప్ప ముందే వాళ్ళ మీద పడద్దని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉంటాయి, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని. నిన్న కూడా జేబీ శ్రీనివాస్ గారిని కొన్ని కుటుంబాలు కలిసి అధికారుల దృష్టి తీసుకెళ్లారు. అంతేగాని ఏదైనా మన చేతిలో పేపర్ ఉంది, మన చేతిలో టీవీ ఉంది, ఏదైనా రాసి ఇచ్చు, ఏమైనా మాట్లాడిచ్చు, ఏదంటే అది చేసి ఇచ్చు అంటే మీరు ఏమి చేసినా ఈడవుడు తగ్గేవాడు ఉళ్ళా, ఈడవుడు తగ్గడు. ఆ కాలం పోయింది. మీకు మళ్ళీ చెప్తున్నాం, నువ్వు ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళాం కదా, ఇంకో 10 రోజులు మళ్ళీ మాట్లాడతాం, మాకేమి ఇబ్బందిలా. కానీ మాట్లాడండి. తిరుపతి ప్రజలకు తెలుసు ఎవరి కథ ఏందనేది, ప్రతి ఇంటికి తెలుసు, ప్రతి ఇంటికి తెలుసు, విద్యార్థికి తెలుసు, యువతకు తెలుసు, బడుగు బలహీన వర్గాలకు తెలుసు. ఈ తిరుపతిలో ఎవరి భాగవతం ఏంటో అందరికీ తెలుసు. టీడీఆర్ బాండ్ల కుంభకోణాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ ప్రభుత్వం.